జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరంలో వార ఫలితాలు. 2024 సంవత్సరం మార్చి నెల 24వ తారీఖు నుంచి మార్చి 30వ తారీఖు వరకు వార ఫలాలు గోచర గ్రహస్థితులు ఏ విధంగా సూచిస్తున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి తదితర అంశాలన్నీ మనం తెలుసుకున్నాం. అయితే వార ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు ఈ వారంలో గోచర గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఈ విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం. గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతుదేవుడు కన్యా రాశిలో సంచారము. కుంభరాశిలో శనైశ్వరుడు మరియు శుక్రుడు కుజుడు వీళ్ళ మూడు గ్రహాల సంచారము. మీనరాశిలో రాహు భగవానుడు రవి బుధ భగవానుల సంచారము. అయితే బుధుడు మీనరాశిలో ఉన్న బుధ భగవానుడు 2 రోజుల తర్వాత అంటే 26వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి మారబోతూ ఉన్నాడు. చంద్ర భగవానుడు ఈ వారంలో ఆయన సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు ఈ 4 రాశుల్లో ఆయన సంచారం సాగుతుంది. ఈ గోచర గ్రహస్థితుల అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాము. అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఒకవేళ మీకు మీ జన్మజాతకం కనుక బాగా సపోర్టింగ్గా ఉంటే గోచరంలో ఏదైనా ఇబ్బందులు కలిగించే ప్రెడిక్షన్స్ ఉన్నా సరే అవి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు, ఎందుకంటే మీ జన్మజాతకం బాగా ఉంది కాబట్టి. ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోయి ఈ గోచారంలో బాగా ఉంటాయి, అది మీకు ప్లస్ అవుతుంది, యావరేజ్ చేస్తుంది. జన్మజాతకంలో బాగోలేదు అన్న అంశాన్ని ఈ గోచారం మిమ్మల్ని కాపాడుతుంది. ఇప్పుడు రెండిట్లో బాగుంది అనుకోండి, మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు మంచి టైం జరుగుతుంది, గోచారంలో కూడా మీ రాశి ప్రకారం బాగా ఉందంటే ఇంకా బాగా యోగించే ఫలితాలు ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీ జన్మజాతకం బాగోలేదు, గోచార ఫలితాలు బాగోలేదు, అప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు తగ్గ పరిహారాలు చేసుకోవాలని ఒక చిన్న హెచ్చరిక మాత్రమే, అంటే అని సూచన మాత్రమే, హెచ్చరిక కూడా కాదులేండి, చిన్న సూచన మాత్రమే. అప్పుడప్పుడు ఉద్దాన పతనాలు అనేవి మనిషి జీవితంలో సర్వసాధారణం కదా. ఉద్దాన పతనాలు లేకుండా ఏ మనిషి జీవితం ఉంటుంది చెప్పండి? ఎలాంటి వాళ్ళకైనా రాజు దగ్గర నుంచి నిరుపేద దాకా అందరూ కూడా ఉద్దాన పతనాన్ని చూడాల్సిన వాళ్ళే, ఎవరు దీనికి ఎక్సెప్షన్ కాదు. సో అలా మరీ పతనాలకి వెళ్ళకుండా కొంత మనల్ని ఏదైనా ఒక శ్లోకం చదువుకోవడము, ఒక మంత్రం చదువుకోవడము, ఒక నామస్మరణ చదువుకోవడము, వీటి ద్వారా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన మన రెమెడీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వారము గోచర గ్రహస్థితుల్లో ఒక ప్రత్యేకత కూడా ఉంది, అదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. బుధుడు మేషరాశిలోకి ఆయన 2 రోజుల తర్వాత ప్రవేశిస్తాడు, అంటే 26వ తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఆల్రెడీ గురు భగవానుడు కూడా ఉన్నాడు, గురుదేవుడు కూడా ఉన్నాడు. అయితే బృహస్పతి బుధుడు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఒకసారి మేషరాశిలో బుధ భగవానుడు సంచారం చేస్తూనే ఉంటాడు. కానీ ఇప్పుడున్న సంచారానికి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే దేవగురువు అయిన బృహస్పతి అంటే గురుదేవుడు మేషరాశిలో ఉన్నప్పుడు బుధ భగవానుడు ఇక్కడ సంచారము. ఇప్పుడు మనం ఇప్పుడు అంటే మే 2వ తారీఖు నుంచి ఆయన గురు భగవానుడు మేషరాశిలోంచి వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మనకి బుధ భగవానుడు మేషరాశిలోకి ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చినా సరే అప్పుడు గురు భగవానుడు ఉండడు. మేషరాశి అగ్నితత్వ రాశి. మనము గురు భగవానుడు కూడా ఒక అగ్నితత్వ రాశికి అధిపతి, అలాగే ఒక జలతత్వ రాశికి కూడా ఆయన కారకత్వం ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు. అంటే మనకి నిత్య దైనందిన జీవితంలో మన పనులన్నీ కూడా చురుగ్గా వేగవంతంగా జరగాలంటే అగ్నితత్వం ఎవరికైతే బలంగా ఉంటుందో వాళ్ళకి ఇవి ఉంటాయి. మళ్ళీ ఈ అగ్నితత్వ రాశిలో ఏమైనా జలతత్వ గ్రహాలు వచ్చి పడితే అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. వాయుతత్వ ఇవన్నీ మళ్ళీ మనకి ఇండెప్త్ వెళ్తే చాలా వేరే ఉంటుంది అనుకోండి. కాకపోతే ఒక అగ్నితత్వ రాశికి అధిపతి ఇంకొక అగ్నితత్వ రాశిలో ఉండడం చాలా మంచిది. అయితే బుధ భగవానుడు ఇప్పుడు అక్కడికి రావడం, ఎప్పుడైనా సరే గురు బుధులు కలిస్తే మంచిది. వీళ్ళిద్దరూ కలిసి ఉంటాయి కనుక ఇది కూడా కాలపురుషుడి కుండలిలోంచి మొదటి రాశి అయిన మేషరాశి కాబట్టి మీకు 12 రాశుల వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఒక రకంగా ఇది సరస్వతి యోగాన్ని కలిగిస్తుంది. అంటే సరస్వతి యోగం అంటే మనం చక్కటి నిర్ణయాలు తీసుకుంటాము, ఎవరితోటి ఎలా మెలగాలో అలా మెలుగుతాము, ఏం చేస్తే మనకి ఇబ్బందులు వస్తాయో ఆ పనులు మనం చేయము, ఇలాగ చాలా ఉంటాయి. సో ఏం చేస్తే మనకి సర్వదా మనకి శ్రేయమో అలాంటివన్నీ మనకి జరుగుతూ ఉంటాయి. గురుబుద్ధుల కలయిక చాలా మంచిది. మళ్ళీ ఇలాంటి కలయిక మళ్ళీ మనం వచ్చి 12 సంవత్సరాలు చూడలేము. ఎందుకు చూడలేము అంటే బుధ భగవానుడు ప్రతి సంవత్సరం మేషరాశిలోకి అయితే వస్తాడు. కానీ గురు భగవానుడు మేషరాశి నుంచి జరిగిపోయాక
మళ్ళీ ఆ మేషరాశిలోకి రావడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. అయితే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా కాలపురుషుడు కుండలిలో మొదటి రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఇది మనందరికీ ఒక చక్కటి అవకాశము. మే 2వ తారీఖు వరకు, అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నది ఈ వారం వరకే, ఈ వారం వరకే మీరు ఈ రెమెడీ పనికొచ్చినా సరే, 2వ తారీఖు వరకు, మే 2వ తారీఖు వరకు కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ రెమెడీ చేసుకోవడం వల్ల పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళకి పిల్లలు పుట్టడానికి, అలాగే పిల్లలు మాట వినట్లేదు అని అనుకున్న వాళ్ళకి మాట వినడానికి, కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేక, బెస్ట్ మెంటర్ వాళ్ళ లైఫ్‌లో లేక ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాగా డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు పడే వాళ్ళకి ఒకటని కాదండి, మనకున్న ప్రతి సమస్యకి కారణము విజ్డమ్ లోపించడం వల్లే మనకి ఏ సమస్య అయినా వస్తుంది. ఈ విజ్డమ్ ఉంటే జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయం ఉండదు, చీకటి ఉండదు. భయం ఎప్పుడైతే మన లైఫ్ నుంచి తొలగిపోతుందో మనం అత్యద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. దానికి ఇప్పుడు మనం తెలుసుకునే ఈ ట్రాన్సిట్ ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి ఈ పరిహారం, ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము అనుకూలము, విజయ పరంపర ఉంటుంది. ప్రత్యేకించి మీరు విద్యార్థులు అయితే కనుక, 10th క్లాస్ విద్యార్థులు అయితే కనుక చాలా బాగా, అంటే మీరు ఎగ్జామ్స్ చాలా బాగా అటెండ్ చేస్తారు, బాగా రాస్తారు. మీరు అంటే బాగా చదివినవన్నీ వచ్చాయి, ప్రతిదీ కూడా ఆన్సర్ చేశానన్న తృప్తి కలిగి ఉంటారు. తల్లిదండ్రులు కూడా కన్యా రాశిలో పుట్టి ఉంటే, మీ పిల్లలు కనుక ఎగ్జామ్స్ ఇప్పుడు రాస్తూ ఉంటే చాలా బాగా ఉంటుంది. వాళ్ళు బాగా రాశారు అన్న తృప్తి, ఇన్నాళ్ళు కష్టపడ్డ దానికి వాళ్ళు మీ పేరు నిలబెడుతున్నారు అన్న తృప్తి, ఆత్మతృప్తి అది బాగా కలుగుతుంది. కాంపిటేటివ్ సక్సెస్ టోటల్గా బాగా ఉంది. లోన్ కోసం ప్రయత్నిస్తుంటే ఆ లోన్స్ రావడానికి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు ఈ వారం వర్తించబోతున్నాయి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ వారం ఎక్కువగా సరస్వతి అమ్మవారి ఆరాధన, రాజశ్యామల అమ్మవారి ఆరాధన, హయగ్రీవ స్వామివారి ఆరాధన, మేడ దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన, కృష్ణ భగవానుడి ఆరాధన, గురు దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, ఇలా మీ ఇష్టదైవం ఎవరైతే వాళ్ళని గురుమూర్తి రూపంలో ఆరాధించడానికి ప్రయత్నించండి. ఇలా గురుమూర్తి రూపంలో ఆరాధించడానికి ప్రయత్నిస్తే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అన్నిటికంటే ఈ వారం మనం చూసుకుంటే రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది కాబట్టి హయగ్రీవ స్వామి ఆరాధన ఇంకా బాగా కలిసి వస్తుంది. హయగ్రీవ స్వామి వారికి సంబంధించిన చిన్న స్తోత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోవడం వల్ల చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. ఆ స్తోత్రం నేను ఇప్పుడు మీకు 3 సార్లు వినిపిస్తాను. ప్రతిరోజు మీరు ఇది 21 సార్లు చదవడానికి చదవండి, చాలా మంచి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయగ్రీవ ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయగ్రీవ ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయగ్రీవ ఉపాస్మహే. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోండి, చాలా చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారు. ముందు మానసిక ప్రశాంతతని చాలా బాగా చూస్తారు. ఎంత మానసిక ప్రశాంతత వస్తుందంటే, నా నెత్తిన పాలు పోసారా భగవంతుడు అన్న నానుడి వింటూనే ఉంటాం కదా, అన్న చందాన అంతటి చక్కటి మనశ్శాంతి నిస్సందేహంగా వచ్చి తీరుతున్న హయగ్రీవుడి ఆశీస్సులతోటి ఈ శ్లోకాన్ని జపించండి, చాలా చక్కటి సత్ఫలితాన్ని ఈ వారం పొందండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.